యవనస్తుడా ఈ మధ్యాహ్నం దేవుడు నిన్ను దర్శించినటువంటి సమయం, నా తండ్రి నీతో మాట్లాడినటువంటి సమయం. ఆ పరమ కుమారి ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. ఎన్నోసార్లు నా చేతిలో నీవు విడిపోయినట్లుగా ప్రవర్తించినప్పటికీ, ఎన్నోసార్లు నీవు నన్ను విసిగించే క్రియలు చేసినప్పటికీ నీకు తెలుసా, నేను ఇంకా నిన్ను విడిచిపెట్టలేదు, త్రోసివేయలేదు. నిన్ను నా చేతుల్లోనే నేను కలిగి ఉన్నాను. ఇకనైనా నీ జీవితాన్ని నాకు అప్పగించుకున్నట్లయితే నిన్ను అందమైన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా, అనేకులు చూసి మెచ్చుకునే పాత్రగా నేను నిన్ను తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను అని నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంతమంది యవనస్తురాళ్ళు ఒక తీర్మానానికి వచ్చారో నాకైతే తెలియదు. ఒక మట్టి ముద్దని ఒక అందమైనటువంటి పాత్రగా తయారు చేయటం ఒక కుమ్మరికి చేతనైతే, అంతకంటే హీనంగా ఉన్న మన బ్రతుకుల్ని సుందరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటం మన పరమ కుమ్మరికి ఇంకా చేతనం. ఆయన చేతులకు అప్పగించుకుందాం. ఈ మధ్యాహ్నం మారు మనసు పొంది ఆయన మనల్ని కడిగి శుద్ధి చేయున్నట్లు. గుర్తుపెట్టుకోండి, మట్టి ముద్ద ఒక పాత్ర కావాలి అంటే ముందు అది శుద్ధి చేయబడాలి. కుమ్మరి పొలానికి వెళ్ళి మట్టి తీసుకొని వచ్చి ముందు చేసే పని ఏంటో తెలుసా? దాన్ని శుద్ధి చేయటం. ఈ మారు మనసు పొందుట, బాప్తిస్మం పొందుట అనేది శుద్ధీకరణకు సంబంధించిన విషయం. ఎప్పుడైతే యవన బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, పెద్దలారా, వృద్ధులారా మీ జీవితాలను ఆయన చేతికి అప్పగించుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందుతారో, శుద్ధీకరణ కార్యక్రమం పూర్తవుతుంది. ఇక నిన్ను చేతుల్లోకి తీసుకొని సారెపైకి ఎక్కించి ఒక అద్భుతమైన పాత్రగా మలచడం నా తండ్రి మొదలు పెడతాడు. ఆ కార్యక్రమానికి మొదటి మెట్టు నీవు మారు మనసు పొంది ప్రభు మాటకు విధేయత చూపి, నీ పాపములు, పితరుల దోషాలన్నీ కూడా నీ మీద ఉన్నాయి, అవన్నీ కడగబడు నిమిత్తం, శుద్ధీకరించబడు నిమిత్తం నీవు బాప్తిస్మం పొందటం ఎంతైనా అవసరం. కొన్నిసార్లు కొన్నిటిని కఠినంగా దేవుడు మన నుండి తొలగిస్తున్నప్పుడు కొంచెం బాధ కలిగిద్ది మనకి. కానీ అప్పచెప్పుకొని ఊరుకోవాల్సిందే. ఎందుకు ప్రభా ఇలా చేస్తున్నావు అంటే, ఆ తీగ పనికిరాదు, అది నీతో ఉండకూడదు, అది కట్ అవ్వాలి అంతే. కొన్నిటిని కట్ చేస్తాడు, మనకు దూరం చేస్తాడు. కొన్ని పరిస్థితులను మన జీవితంలోకి రానిస్తాడు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన 100కి 100% మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి కొంతమందిని మన నుండి తొలగిస్తాడు, కొంతమందిని మనకు యాడ్ చేస్తాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఆయన చేతికి అప్పగించుకున్నావు కనుక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ఒక అద్భుతమైన మాట చెప్పనియండి. ఇంతవరకు ఈ మెట్టుకి నేనైనా, అన్నైనా, మీరైనా, మనందరం అయినా రాగలిగాం, ఉన్నాం, నిలిచి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? అది మన ప్రతిజ్ఞ, మన తీర్మానం, మన పట్టుదల కాదు. మనల్ని ఒక దారి చెయ్యాలి అని అది ఆయన పట్టుబట్టాడు. పట్టుదల ఎవరిదో తెలుసా? ఆయనది. నిర్ణయం ఎవరిదో తెలుసా? ఆయనది. మనల్ని సుందరమైన పాత్రగా చేయాలన్న తీర్మానం ఎవరిదో తెలుసా? ఆయనది. అందుకే మనం వదిలిన ఆయన వదల్లా, మనం మరచిన ఆయన మరవలా, మనం విసర్జించిన ఆయన విసర్జించలా. ఆయన మనల్ని సారిపైన ఉంచాడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆమేన్. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. బంధుమిత్రులు, ప్రాణహితులు, బంధుమిత్రులు, ప్రాణహితులు ఎవరు చూపలేరు నీ ప్రేమ, ఎవరు చూపలేరు నీ ప్రేమ. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న
చూపలేడు నీ ప్రేమ, అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేడు నీ ప్రేమ. ఆయన నీ ఎదుట ఉన్నారు. ఈ లోకంలో ఎవ్వరు చూపించలేదు ఓ గొప్ప ప్రేమ నీకై చూపించాడు. ఇంతగా నిన్ను ప్రేమించిన వారు ఎవరు లేరు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు. నీవు చేయరాని కార్యాలు ఎన్నో చేసి ఆయన నిన్ను క్షమించి ఉన్నాడు. చేయరాని కార్యములెన్నో చేసి బాధపరచినను, చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు. చేయరాని కార్యములెన్నో చేసి గాయపరచినను, చెడిన పాత్రనైన నన్ను చేరదీసినావు నీవు. ఏ మంచి లేని నన్ను ఎడబాయవైతివి, ఏ మంచి లేని నన్ను విడనాడవైతివి. యేసయ్యా 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 యేసయ్యా. అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేదు నీ ప్రేమ, అమ్మ చూపలేదు నీ ప్రేమ, నాన్న చూపలేదు నీ ప్రేమ. నీకెంతో దుఃఖం కలిగించి, నిన్నెంతో గాయపరిచి, తెలిసి తెలిసి కొన్నిసార్లు అతిక్రమాలు చేసి నిన్ను క్షోభకు గురి చేశాడు. నీ సన్నిధిని విడిచి తిరిగాను, నీ సన్నిధిని విడిచి తిరిగాను. నా ప్రభువా, ఇదిగో తిరిగి నీ పాదాల దగ్గరికి వచ్చాను. నీదు ప్రేమ బంధము విడిచి నిన్ను మరచి తిరిగి తిని, లోకమాయ మమతను ఎరిగి అలసి నిన్ను
నేడు